వరంగల్ ఉప ఎన్నిక 17 రౌండ్లు కౌంటింగ్ పూర్తయింది. కారు పార్టీ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రావుకు 5,20,000కు పైగా ఓట్లు నమోదయ్యాయి. తొలి రౌండ్ నుంచే టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగించింది. టీఆర్ఎస్ కు 4,02,000 ఓట్ల పైచిలకు మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ బీజేపీలకు డిపాజిట్లు గల్లంతాయి. ఓట్ల వ్యత్యాసం అధికార పార్టీకి విపక్ష పార్టీలకు మధ్య భారీ తేడా ఉంది. కనీస పోటీ కూడా కాంగ్రెస్ బీజేపీ ఇవ్వలేకపోయాయి. కాంగ్రెస్ కు 1,32,000 ఓట్లు, బీజేపీ 1,09,000 ఓట్లు పోలయ్యాయి. ఇతరులకు 71,000 ఓట్లు నమోదయ్యాయి. వర్ధన్నపేటలో టీఆర్ఎస్ కు 71,400 ఓట్లు, వరంగల్ తూర్పులో 73,446 ఓట్ల ఆధిక్యం లభించింది. వరంగల్ పశ్చిమలో 57,199 ఓట్లు, పరకాలలో 76,310 ఓట్ల ఆధిక్యం సాధించింది. టీఆర్ఎస్ భవన్లోనూ జిల్లాల కార్యాలయాల్లోనూ టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. కేసీఆర్ పరిపాలనా తీరే తనను గెలిపించిందన్నారు వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్. పనిచేసే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను ప్రజలు గుర్తించారన్నారు ఆయన. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు మాత్రం తమ వెంటే ఉన్నారని చెప్పారు దయాకర్. ఇంత మెజార్టీ వచ్చిందంటే పనిచేసే ముఖ్యమంత్రి అనేది ప్రజల్లోకి పోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసిస్తాను. కాబట్టి ఇంత మెజార్టీ కూడా వచ్చింది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అంటే కమిట్మెంట్గా పనిచేసే కార్యకర్తను టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా తన వెంట ఉంచుకుంటుంది, కాపాడుకుంటుంది అనేది నా ద్వారా మరి ప్రజలకు పోయింది. కాబట్టి అందుకే ఇంత పెద్ద విజయం కూడా సాధించినామని భావిస్తున్నా. కాబట్టి నేను నిజంగా ఏంటంటే పార్టీకి నేను ప్రజలందరికీ నేను రుణపడి ఉంటా. వరంగల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఈ విజయం తమ మీద మరింత బాధ్యత పెంచిందన్నారు. ప్రజల సహకారం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేటీఆర్. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ విజయాన్ని సాధించింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన తరుణంలో పార్టీల స్పందన ఎలా ఉంది? రమ్య, టీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. ఎందుకంటే 18 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ కు ఇది గీటురాయి అని మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఆ ప్రభుత్వం చెబుతూ వస్తుంది. మా పాలనకు రెఫరెండం అని కూడా చెబుతూ వస్తుంది. ఆ క్రమంలోనే 18 నెలల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అటు అధికార పక్షం విపక్షాలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఆ విపక్షాలు అయితే ఈ పాలనకు రెఫరెండం అని కూడా ప్రశ్నించాయి. కూడా మా పాలనకు రెఫరెండం అని టీఆర్ఎస్ ఒక సవాల్ కూడా విసిరింది. అయినప్పటికీ కూడా ఓటర్లు అవేమీ పట్టించుకోకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర సమితికి, తెలంగాణ రాష్ట్ర సమితి పాలనకి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఈసారి టీఆర్ఎస్ కి ఓటర్లు పట్టం కట్టారని చెప్పవచ్చు. నా దగ్గర అప్డేట్ ప్రకారం ఇప్పటివరకు 4,28,000 ఓట్ల పైచీలుకుతో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ విజయడంగా మోగించారు. ఇంకొక 68,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఆ 68,000 ఓట్ల కనుక లెక్కిస్తే ఫలితం పూర్తి అధికారికంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు 4,28,000 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉన్నారు. ఇంకా 68,000 ఓట్లు లెక్కించాలి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 5,74,000 పైచీలకు ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్కు పోలైతే 1,46,000 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు పోలయ్యాయి. అదేవిధంగా బీజేపీకి 1,22,000 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ఆర్సీపీ ఈసారి తొలిసారిగా తెలంగాణలో పాగా వేసేందుకు, తెలంగాణలో పర్ఫార్మెన్స్ చూపించేందుకు వైసీపీ పోటీ చేసింది. ఆ పార్టీకి ఇక్కడ వరంగల్ ఓటర్లు 5వ స్థానాన్ని అప్పగించారు. శ్రమజీవి అనే ఒక కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా శ్రమజీవి నుంచి బాధ్యత వహించిన శ్రమజీవి పార్టీ నుంచి పోటీ చేసిన భాస్కర్ కి 4వ స్థానాన్ని కట్టబెట్టారు వరంగల్ పార్లమెంట్ ఓటర్లు. 5వ స్థానానికి వైసీపీకి కట్టబెట్టారు. సో మొత్తానికి ఫస్ట్ ప్లేస్ టీఆర్ఎస్, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్, థర్డ్ ప్లేస్ బీజేపీ, ఫోర్త్ ప్లేస్ ఇండిపెండెంట్ శ్రమజీవి పార్టీ, 5వ స్థానానికి వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. ఇకపోతే ఈసారి ఇండిపెండెంట్ల సంఖ్య కూడా ఈసారి బాగా పెరిగింది. 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 23 మంది అభ్యర్థులు పోటీ చేస్తే ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి
పశ్చిమ దయాకర్కు 5,74,000 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు కడపటి వార్తలు అందేసరికి 4,38,824 ఓట్ల ఆధిక్యతను టీఆర్ఎస్ అభ్యర్థి కనబరుస్తున్నారు. ఇంకొక 57,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఆ 57,000 ఓట్లు లెక్కిస్తే దాదాపు 4.5 లక్షల ఓట్ల పైచిలుకుతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం దుందుని మోగించే అవకాశం ఉంది. ఇప్పటివరకు వరంగల్ పార్లమెంటరీ పక్షాన కేవలం కళ్యాణ్ శ్రీగారి గత పార్లమెంట్ ఎన్నికల్లో 3,97,000తో రికార్డు సాధించారు. ఆ రికార్డుని ఈసారి పస్తూరు దయాకర్ బ్రేక్ చేశారని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో 2014 సాధారణ ఎన్నికల్లో 12,69,000 ఓట్లు పోలయ్యాయి. ఈసారి 10,45,000 ఓట్లు పోలయ్యాయి. అంటే 2014 సాధారణ ఎన్నికల్లో 76% ఓట్లు పోలయ్యాయి. ఈసారి 69% మేర ఓట్లు పోలయ్యాయి. 2014 ఫలితంగా చూసినట్టయితే టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీగారికి అప్పట్లో 6,95,000 ఓట్లు పోలయ్యాయి. అంటే 54.83%తో ఓట్ల పర్ఫార్మెన్స్ చూపించారు. కాంగ్రెస్ అభ్యర్థి 2014 ఎన్నికల్లో 23% మేర ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి 2014లో 16.24% ఓట్లతో పర్ఫార్మెన్స్ చూపించారు. 18 నెలల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి 62% ఓట్ల పర్ఫార్మెన్స్తో 62 పోలింగ్ శాతంతో 62% మేర ఓట్ల శాతంతో టీఆర్ఎస్ అభ్యర్థి ముందున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి 14%తో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అభ్యర్థి 3%తో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి 8%తో ఉన్నారు. సో మొత్తానికైతే అధికార పక్షం గత ఎన్నికల కంటే ఈసారి కాస్త పర్ఫార్మెన్స్ చూపించని చెప్పవచ్చు. ఎందుకంటే 3,97,000 ఓట్ల మెజారిటీ అప్పుడు వస్తే ఈసారి 4.5 లక్షల పైచీలకు ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వర్గ విషయానికి వస్తే వరంగల్ పార్లమెంటరీ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వర్ధనపేట నుంచి 69,526 ఓట్ల ఆధిక్యతతో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. ఆ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి ఫలితాన్ని అధికారికంగా ప్రకటించారు. పరకాల నుంచి అత్యధికంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఇప్పటివరకు పరకాల రికార్డు బ్రేక్ అని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా ప్రభుత్వ సర్వేలు కావచ్చు, వివిధ రకాల సర్వేలు కావచ్చు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ శేషంగనపూర్, సెకండ్ పర్ఫార్మెన్స్ పరకాల, థర్డ్ పర్ఫార్మెన్స్ వరంగల్ ఈస్ట్ అని చెప్తూ వస్తున్నారు. అయితే అంచనాలు తలకిందులయ్యేలా ప్రస్తుతం పరకాలకి మాత్రం 76,886 ఓట్లతో టీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పవచ్చు. అక్కడ టీఆర్ఎస్ ఆధిక్యతను కనబరిచింది. వరంగల్ పశ్చిమ 57,199 ఓట్లతో అక్కడ గెలుపొందారు. వరంగల్ తూర్పున 73,446, పాలకుర్తి నుంచి 35,918. ఓవరాల్ గా ఈసారి ఫలితాలుగా చూసుకుంటే 2014 సాధారణ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థికి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అక్కడ టీడీపీ అభ్యర్థి అప్పట్లో ఎర్రబెల్లి దాకర్ గెలిచారు. కానీ అనూహ్య రీతిలో ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి 35,000 ఓట్ల పైచీలకు అక్కడ పాలకుర్తిలో టీఆర్ఎస్ పర్ఫామ్ చేసింది. అయితే వర్ధనపేటలో 1,02,000 మంది 2,000 ఓట్లు 2014లో వస్తే ఈసారి 69,526. అంటే అప్పటికి ఇప్పటికి దాదాపు 32,000 పైచీలకు ఓట్లు వర్ధనపేటలో తగ్గాయి. పరకాలలో గణనీయంగా ఓట్ల శాతం పెరిగింది. అప్పుడు టీడీపీ నుంచి చల్ల ధర్మారెడ్డి గెలిచారు. తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు అభ్యర్థి ఓడిపోయారు. కానీ ఇప్పుడు టీడీపీ టీఆర్ఎస్ కనుక పరిశీలించినట్లయితే పరకాలలో అత్యధికంగా 76,886 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ చూపిస్తూ వస్తుంది. వరంగల్ పశ్చిమ విషయానికి వస్తే ఈసారి పోలింగ్ శాతం తక్కువగా నమోదైనప్పటికీ కూడా 57%, 57,199 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ ముందున్నారు. వరంగల్ తూర్పులో ఇక్కడ 73,446 ఓట్లతో ఉన్నారు. పాలకుర్తిలో 35,900తో ఉన్నారు. ఇకపోతే భూపాలపల్లి, శేషంగనపూర్ 2 అసెంబ్లీ సెగ్మెంట్ల ఫలితాలు రావాలి. భూపాలపల్లి చివరి 2 రౌండ్లు ఇంకా ఫలితం కౌంటింగ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ భూపాలపల్లిలో 22 రౌండ్లు ఉన్నాయి. శేషంగనపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ రౌండ్ కొంచెం పూర్తయింది. ఇంకా వివరాలు అధికారికంగా అందాల్సి ఉంది. రమ్య. రైట్ వెంకట్.